హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పొడవు చిక్కుడుకాయల కూర ఎలా వండాలో చూపిస్తాను. చూడండి, చూస్తూ ఒక చిన్న కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పుచ్చల పోతన్న. ఆ పుచ్చల పోతన్నకి ఒక కూతురు. ఆ పుచ్చల పోతన్న వ్యవసాయం చేస్తూ ఉంటాడు. పుచ్చల పోతన్న ఒకరోజు పెద్ద పుచ్చ తోట వేశాడు. ఆ పుచ్చ తోట పెద్దదయ్యి చాలా చక్కగా పుచ్చకాయలు పూస్తూ ఉన్నది, బాగా కాస్తూ ఉన్నది. అయితే పుచ్చకాయలు బాగా కాసిన తర్వాత రోజు నక్కలు వచ్చి తినడం మొదలుపెట్టాయి ఆ తోటలో. అయితే ప్రతిరోజు నక్కలు తినేస్తున్నాయని చెప్పి పుచ్చల పోతన్న వాళ్ళ పాప ఇద్దరూ కలిసి తోటకి కాపలాగా కూర్చుండేవాళ్ళు. ప్రతిరోజు ఇలాగే కూర్చుంటారని నక్కలు ఏం చేసేవంటే వచ్చి వెళ్ళిపోయేవి. అయితే పుచ్చల పోతన్న ఒకరోజు పాపను ఒక్కదాన్నే కూర్చోబెట్టి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే పాప కూర్చుంటుంది అక్కడ తోట దగ్గర. కూర్చున్న తర్వాత నక్కలన్నీ గుమికూడి ఏం చేస్తాయంటే ఈ పాపని ఏదైనా చేసిన తర్వాత మనం పుచ్చకాయలు తినేసి వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తే పెద్ద గుమ్మ తీస్తాయి. గుమ్మ తీసిన తర్వాత ఆ పాపని అందులో కూర్చోబెట్టేసి పైన కర్రలు కప్పేస్తాయి. కర్రలు కప్పేస్తే వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి వస్తాడు. వచ్చాక పాప ఎక్కడున్నావని వెతుకుతూ ఉంటాడు. వెతికితే అప్పుడు ఆ కర్రలు చూస్తాడు. ఆ కర్రలు తీసి చూస్తే పాప గుమ్మలో ఉంటుంది. పాపని తీసి బయటికి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ పాప జరిగిందంతా ఇంటి దగ్గర చెప్తుంది పుచ్చల పోతన్నకి. అయితే నెక్స్ట్ డే కూడా వెళ్తారు తోటకి. ఇద్దరు తండ్రి కూతుర్లు వెళ్ళి పుచ్చల పోతన్న ఏం చేస్తాడంటే ఒక డబ్బాడు కారం, ఒక డబ్బాడు ఉప్పు, ఒక కత్తి పట్టుకొని వెళ్తే అదే గుమ్మలో కూర్చొని పాపను కూర్చోపెట్టి తను కూర్చొని కర్రలు కప్పేస్తాడు. కప్పిన తర్వాత నక్కలన్నీ ఎప్పుడులాగే వస్తాయి. వచ్చి ఆ గుమ్మ చుట్టూ కూర్చుంటాయి. తోకలేమో ఆ కర్రలు ఎరుకలు వెళ్ళి లోపలికి ఉంటాయి, గుమ్మ లోపలికి నక్క తోకలు. అయితే ఆ నక్క తోకలన్నీ పుచ్చల పోతన్న పట కట్ చేసి ఉప్పు కారం రాసేస్తాడు. అయితే నక్కలన్నీ ఏడుపు బెంబలు ఎత్తిపోయి తోట వదిలేసి పారిపోతాయి. అంతే అండి, పుచ్చల పోతన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. పాప కూడా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటిలాగే పుచ్చకాయలు బాగా కాస్తుంటే వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనం సాగించేవారు. ఎలా ఉందండి కదా? బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చిక్కుడుకాయ కూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా చేయాలి ప్రాసెస్. థ్యాంక్ యూ.